హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద వార్ జరుగుతుంది. వార్ 1, వార్ 2 సినిమా కాదు. సో ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు చెప్పుకో టాపిక్ మన ప్రెస్టేజ్ తెలుగు ప్రేక్షకులకు. ఇటు ఇండియన్ సినిమాని వెళ్ళిన పుష్ప 2 గుర్తుందిగా, బాక్స్ ఆఫీస్ సంచలనం సృష్టించిన ద పుష్ప రాజ్ తగ్గేదేలే. సో ఇటు కలెక్షన్ ప్రకారంగా దాదాపు 1870 కోట్లు సాధించింది. కానీ ఇప్పుడు పోటీగా వస్తుంది సినిమా ఏంటిది? చావా. విక్కీ కౌశల్ చావా సంచలన హిట్ సాధించి కలెక్షన్ ప్రకారంగా సునామీ సృష్టించింది. సో పుష్ప 2 ఎంత సంచలన విజయం సాధించిందో మనందరూ తెలిసిందే. కానీ విక్కీ కౌశల్ నటించిన చావా మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రపంచం సృష్టించింది. సో ఇది విక్కీ కౌశల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. సో ఇటు అల్లు అర్జున్ విక్కీ కౌశల్ మధ్య వార్ జరుగుతుంది. సో పుష్ప వార్, అసలే పుష్ప కలెక్షన్ని వార్ దాడుతుందా, చావా సినిమా దాడుతుందా లేదా చూద్దాం. సో ఈరోజు అలా మాట్లాడుకుందాం. సో ఇప్పటి వరకు పుష్ప 2 బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 1870 కోట్లు కలెక్ట్ చేసింది. ఫస్ట్ రోజు కేవలం 300 కోట్లు కలెక్ట్ చేసింది పుష్ప 2. సో ఇప్పుడే ఇండియాలో హైయెస్ట్ గ్రాసర్. సో పుష్ప 2 భారతీయ ఇండస్ట్రీలో ద టాప్ గ్రాసర్ మూవీ. దానికి మించిన సినిమా లేదు, ఇప్పటికి రాలేదు. ట్రేడ్ అనలిస్టులు కూడా ఇప్పటి వరకు పుష్పన్ దాటి సత్తా ఏ సినిమాకి లేదు, ఇప్పటి వరకు అది జరగలేదు కూడా. సో ఇప్పుడు చెప్పేది చావా ఫస్ట్ డే కలెక్షన్ 30 కోట్లు. సో ఇప్పటి వరకు వరల్డ్ వైడ్గా దాదాపు ప్రస్తుతం ఉన్న కలెక్షన్ ప్రకారం మాట్లాడుకుంటే దాదాపు 300 కోట్లు కలెక్ట్ చేసింది స్టిల్ నౌ. ఇది ఈ 1 వీక్, ఈ ఫ్రైడే శుక్ల శని దాదాపు వారం రిలీజ్ అయ్యి సినిమా. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు 300 కోట్లు కలెక్ట్ చేసింది చావా మూవీ. దాదాపు 1 వీక్ అవుతుంది, 10 డేస్ అవుతుంది. సో ఈ ఓవరాల్ కలెక్షన్ 300 కోట్లు. సో ఇది పుష్ప రికార్డ్ బ్రేక్ చేస్తుందా? బాలీవుడ్లో దాదాపు పుష్ప 800 కోట్లపై కలెక్ట్ చేసింది. సో చావా ఇప్పుడు 300 కోట్ల వసూలు దగ్గర ఉంది. సో చావా పుష్ప బ్రేక్ చేస్తుందా? అల్లు అర్జున్ సో 1000 కోట్ల మార్క్ దాడుతుందా చావా? సో ఇది ఇప్పుడున్న టాపిక్. సో ఈ సినిమా ప్రపంచంలో పుష్ప రాజ్ పైచే. సో బాక్స్ ఆఫీస్ని ఏలిన సినిమా. ఇప్పుడు చావా కూడా బాక్స్ ఆఫీస్ని ఏలుతుందంటున్నారు. ఎందుకంటే అందరూ చావా విక్కీ కౌశల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ నేషనల్ అవార్డ్ రేంజ్లో ఉంది పర్ఫార్మెన్స్. ఇటు పుష్ప 2కి పక్కా నేషనల్ అవార్డు రావాలని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటున్నారు. అటు విక్కీ కౌశల్ కూడా అవార్డు రావాలంటున్నారు. సో మరి ఇది ఎంతవరకు చూడాలి. ఇప్పటి వరకు 300 కోట్లు వసూలు చేసింది. ఇది 1000 కోట్లు సాధిస్తుందా, లేదా పుష్ప 2 రికార్డులో హిందీలో బద్దలు కొడుతుందా? ఇండియా వైడ్గా కష్టం, కానీ హిందీలో 800 కోట్లపై కలెక్ట్ చేసింది పుష్ప 2ని బ్రేక్ చేసిన చావా మూవీ. సో అదే ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. సో ఎందుకంటే ఫుల్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఫుల్ విక్కీ కౌశల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా. సో ఇది ఎంతవరకు కలెక్షన్ సాధిస్తుందో మీరు కామెంట్లో చెప్పండి. పుష్ప 2ని చావా మూవీ విక్కీ కౌశల్ దాటగలడా? హిందీలో రికార్డ్ బ్రేక్ చేయగలుగుతాడా? ఇండియా వైడ్గా బ్రేక్ చేయగలుగుతాడా? కామెంట్లో చెప్పండి. పుష్ప రాజ్ కలెక్షన్ దాటే ఏ హీరోకి ఉంది? మీరు కామెంట్లో చెప్పండి. ఈ ఛానల్కి కొత్త వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తగ్గేదేలే. ఆల్ ద బెస్ట్ ఫర్ చావా కూడా చాలా మంచి సినిమా. శివాజీ సామ్రాజ్యం. సో వీ రెస్పెక్ట్ బోత్ మూవీస్. నేను కూడా నాకు చాలా నచ్చింది విక్కీ కౌశల్ యాక్టింగ్ కానీ, రష్మిక మందన్న పుష్పరాజ్, ఇటు శివాజీ 2 ఇండియా వైడ్గా పాపులర్ అయిపోయింది. నాకు తెలిసి రష్మిక స్టార్లో ఇప్పుడు సల్మాన్ ఖాన్ సినిమాలో నడుస్తుంది, కొత్త సినిమా సికిందర్. మనం చూడాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.